నమస్కారం. బే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పారిస్ ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన మను భాకర్ కు అభినందనలు తెలిపిన ప్రముఖ రాజకీయ నాయకులు. మను భాకర్ షూటింగ్ లో పతాకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించిందని ప్రశంస. మను భాకర్ స్ఫూర్తితో భారత క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్ష. గోదావరి నదిలో కొనసాగుతున్న వరద ఉధృతి. కోనసీమ జిల్లా గంటిపెద్దపూడి వద్ద బోట్ ప్రమాదంతో నదిలో పడిపోయిన విజయ్ అనే యువకుడి గల్లంతు. గోదావరి నదిలో గల్లంతైన యువకుడి కుటుంబానికి 5 లక్షల సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు. ఏపీ హోంమంత్రి అనిత, వైసీపీ ఎంపీ విజయసాయి మధ్య నడుస్తున్న మాటల యుద్ధం. హత్యలు జరగకుండా చూడటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని హోంమంత్రి రాజీనామా చేయాలని విజయసాయి డిమాండ్. శాంతి భద్రతల విషయంలో ఎవరు రాజీనామా చేయాలో కాలమే నిర్ణయిస్తుందన్న అనిత. ఏపీ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామికి తప్పిన ప్రమాదం. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడులో పోలేరమ్మ జాతరలో బెదిరిన ఎద్దులు ఢీకొనడంతో కింద పడిపోయిన మంత్రి. స్థానికులు వెంటనే అప్రమత్తం కావడంతో మంత్రికి తప్పిన ప్రమాదం. పారిస్ ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన మను భాకర్ కు ఏపీ రాజకీయ నేతలు అభినందనలు తెలిపారు. షూటింగ్ లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారని కొనియాడారు. మను భాకర్ స్ఫూర్తితో భారత క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించాలని కోరుతున్నట్లు తెలిపారు. పారిస్ ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన మను భాకర్ కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. చరిత్ర సృష్టించి పతాకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా అవతరించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె కాంస్య గెలిచి పారిస్ ఒలింపిక్స్ 2024లో భారతదేశానికి మొదటి పతకాన్ని అందించారని సీఎం చంద్రబాబు అన్నారు. పారిస్ ఒలింపిక్స్ లో దేశానికి తొలి పతాకం అందించిన యువ షూటర్ మను భాకర్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్యం సాధించారని కొనియాడారు. షూటింగ్ విభాగంలో పథకం సాధించిన తొలి భారత మహిళ షూటర్ కావటం సంతోషదాయకమని అన్నారు. ఒలింపిక్స్ లో మన క్రీడాకారులు మరిన్ని పథకాలు సాధించేందుకు ఇది నాంది అని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఒలింపిక్స్ లో దేశానికి తొలి పథకం అందించిన మను భాకర్ కు మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలియజేశారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్ కాంస్యం సాధించారని కొనియాడారు. షూటింగ్ లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారని అన్నారు. మను భాకర్ స్ఫూర్తితో భారత క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించాలని సామాజిక మాధ్యమం ఎక్స్ లో మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం సాధించి చరిత్ర సృష్టించిన మను భాకర్ కు రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు తెలిపారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకం సాధించి అసాధారణ నైపుణ్యం, అంకిత భావం ప్రదర్శించారని రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ విజయం మన అథ్లెట్లు స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని పతకాలు సాధించేందుకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. మీరు విజయాలను కొనసాగిస్తూ మరిన్ని పతకాలు సాధించాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ పతకం మను భాకర్ వ్యక్తిగత నైపుణ్యానికి గుర్తింపు మాత్రమే కాదని మీ ప్రయాణమంతా మీకు అండగా నిలిచిన మీ కోచ్లు, సహాయక సిబ్బంది, కుటుంబ సభ్యుల సమిష్టి కృషికి ప్రతిబింబమని మంత్రి అభిప్రాయపడ్డారు. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం సాధించి చరిత్ర సృష్టించిన మను భాకర్ కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారని జగన్ తెలిపారు. యావత్ భారతదేశాన్ని గర్వించేలా చేశారని సామాజిక మాధ్యమం ఎక్స్ లో తెలిపారు. కోనసీమ జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో విజయ్ అనే యువకుడు గోదావరిలో గల్లంతయ్యాడు. విజయ్ స్వస్థలం టి గన్నవరం గ్రామం. గంటిపెద్దపూడి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండగా ఈ బోటు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గోదావరిలో గల్లంతైన యువకుడి కుటుంబానికి 5 లక్షల సాయం ప్రకటించారు. గోదావరి నదిలో వరద ఉధృతి తగ్గేంత వరకు లంక గ్రామాలు ప్రజలు, గోదావరి పరివాహక ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. actual emergency. This is the actual emergency.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు ఏపీ హోంమంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. శాంతి భద్రతల విషయాల్లో మీరు రాజీనామా చేయాలో తాను రాజీనామా చేయాలో కాలమే త్వరలో నిర్ణయిస్తుందని అన్నారు. అయినా ఇది డిఎన్ఏ ప్రభుత్వం కాదు, ఇది ఎన్డీఏ ప్రభుత్వం. ప్రజలు బాగానే ఉన్నారు, దొంగలే కోట్లలో దాక్కొని ప్రెస్ మీట్లు ఎక్స్ లో రెట్టలు వేస్తున్నారని అనిత విమర్శించారు. ఏపీ హోంమంత్రి అనిత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. హోంమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదని విజయసాయిరెడ్డి విమర్శించారు. బొల్లి మాటలతో కాలక్షేపం చేయడం వల్లనే రాష్ట్ర భయం గుప్పిట్లోకి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. హత్యలు జరగకుండా చూడటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, అందుకు హోంమంత్రే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. నైతిక బాధ్యత వహించి హోంమంత్రి రాజీనామా చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై హోంమంత్రి అనిత స్పందించారు. శాంతి భద్రతల విషయాల్లో మీరు రాజీనామా చేయాలా, నేను రాజీనామా చేయాలో కాలమే త్వరలో నిర్ణయిస్తుందని కౌంటర్ ఇచ్చారు. అయినా ఇది డిఎన్ఏ ప్రభుత్వం కాదు, ఇది ఎన్డీఏ ప్రభుత్వం. ప్రజలు బాగానే ఉన్నారు, దొంగలే కోట్లలో దాక్కుని ప్రెస్ మీట్లు ఎక్స్ లో రెట్లు వేస్తున్నారని అనిత విమర్శించారు. ఏపీ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మంత్రి బాలవీరాంజనేయ స్వామి ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటపాడులో పోలేరమ్మ జాతరకు విచ్చేశారు. మంత్రి ఓ ఎడ్ల బండి వద్ద ఉండగా బెదిరిపోయిన ఎద్దులు మంత్రిని ఢీకొన్నాయి. దాంతో ఆయన ఒక్కసారిగా కింద పడిపోయారు. స్థానికులు వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాతకు నగర పోలీసుల తరపున సిపి రాజశేఖర్ బాబు దంపతులు ఆషాఢ సారిని సమర్పించారు. వన్ టైం పోలీస్ స్టేషన్ లోని రావి చెట్టు వద్ద అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం పోలీసులు కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్, స్థానాచార్య శివప్రసాద్ శర్మలకు సారెను అందజేశారు. ఈవో రామారావు వారికి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. డీసీపీలు గౌతమ్ శాలి, ఉదయరాణి, హరికృష్ణ, చక్రవర్తి, సిఐలు దుర్గాశేఖర్ రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. బీజేపీతో స్నేహం చేసిన ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు శూన్యమని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో మన రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు గ్రాంట్ గా కాకుండా వివిధ సంస్థల ద్వారా అప్పుగా మాత్రమే ఇప్పించినట్లు తెలుస్తుందని గుర్తు చేశారు. తాము లేకపోతే మోడీ ప్రభుత్వమే లేదని గొప్పలు చెప్పుకునే నాయకులందరినీ కలుపుకుని రాష్ట్రానికి నిధుల కోసం పోరాడాలని సూచించారు. బాపట్లలో నూతనంగా నిర్మించిన పుచ్చలపల్లి సుందరయ్య ప్రజా సంఘాల భవనం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. నూతన భవనాన్ని ప్రజా వైద్యులు కీర్తిశేషులు దొప్పలపూడి మల్లికార్జునరావు సతీమణి దొప్పలపూడి ప్రమీల ప్రారంభించారు. ఈ భవనంలో సిఐటియు, ఎస్ఎఫ్ఐ, ఐద్వా, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కేవీపీఎస్ కార్యాలయాలు ఉన్నాయి. నూతన భవన శిలాఫలకాన్ని వి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. మీటింగ్ హాల్ ను సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి, ఆఫీస్ గదులను ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి ప్రారంభించారు. అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ గంగయ్య అధ్యక్షతన జరిగిన సభలో వి శ్రీనివాసరావు మాట్లాడుతూ
ప్రజా ఉద్యమాల పురిటగట్ట, బాపట్లలో నిర్మించిన పుచ్చలపల్లి సుందరయ్య ప్రజా సంఘాల భవనం ప్రజా సమస్యలపై విశాల ఉద్యమాలకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. బీజేపీతో స్నేహం చేసిన ప్రాంతీయ పార్టీలు బతికి బట్ట కట్టిన దాఖలాలు లేవని వివరించారు. కేంద్రం ప్రభుత్వం బడ్జెట్లో మన రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు గ్రాంట్గా కాకుండా వివిధ సంస్థల ద్వారా అప్పుగా మాత్రమే ఇప్పించనున్నట్టు తెలిపిందని గుర్తు చేశారు. తాము లేకపోతే మోడీ ప్రభుత్వమే లేదని గొప్పలు చెప్పుకునే నాయకులందరినీ కలుపుకొని రాష్ట్రానికి నిధుల కోసం పోరాడాలని సూచించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి దేశ ప్రజలు మెజార్టీ ఇవ్వలేదని తెలిపారు. ఇలాంటి రాజకీయాలను యువతరం ప్రోత్సహించాలా, వాటిని ప్రతిఘటించాలా అనేది ఈరోజు మనం ముందున్నటువంటి ప్రశ్న. అందుకని ఈ ధన రాజకీయాలని, ఈ క్షుద్ర రాజకీయాలని వ్యతిరేకంగా పోరాడి కార్పొరేట్ వ్యవస్థను పోకట వేయడంతో సహా పెకిలించి వేయడానికి ఈరోజు సుందరయ్య స్ఫూర్తి మన ప్రజారంగాలన్నిటికీ కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ప్రజల్లో మార్పు రాదు అని మనం అనుకోవద్దు. ఇంతకుముందు మారాలనుకున్న వాళ్ళు మారిపోతా ఉంది. మనం చూసాం, అధికారంలో తిరుగులేదు అనుకున్నాడు మోడీ. ఎవరు నమ్మలా ఈ గది పడుతుంది మోడీకని. అంటే ఇప్పుడు 2 కాళ్ళు ఎనగొట్టి 2 కర్రలు ఇచ్చి నిలబెట్టారు, ఊత కర్రలు ఇచ్చి నిలబెట్టారు మోడీని. జనం తెలివి తక్కువలు కాదు. ఓడిపోకుండా ఓడిపోయినంత పని చేశారు. నేను ఓడిపోలేదు, గెలిచానని చెప్పుకోవడానికి ఆయన ప్రపంచంతో తిరిగి వస్తున్నాడు. ఇప్పుడు నేనే ప్రధానమంత్రి, అంతకుముందు పక్క మీద పేరు రాసుకునేవాడు, నేనే మోడీ అని. ఇప్పుడు నేనే ప్రధాని అంటూ ఊళ్ళని తిరిగి వస్తున్నాడు దేశాలన్నీ. ఇలాంటి వాడు ఇప్పుడు ఆయనే ఓడిపోతాడో గెలుస్తాడో. రామజపం చేశాడు, శ్రీరామజపం, జై శ్రీరామ్ జనం మాడు పగలు కొట్టారు. ఆ అయోధ్యలోనే ఆయన ఇంటికి సాగనంపారు. నీకన్నా గొప్ప ఓతులం, దేవుడిని ఎలా పూజించాలో, గుడి ఎట్లా కట్టుకోవాలో, పూజలు ఎలా చేయాలో నీకన్నా మాకు బాగా తెలుసు, నువ్వు ఇంటికి పో అని చెప్పారు అక్కడ ఉండేటువంటి బీజేపీ. ఏం చేశాడు ఆయన? ఏమన్నా ధరలు తగ్గించాడా? చెప్పిన మాట ఏమిటి, చేసిన పని ఏమిటి? అందరికి ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. సుమారు 80,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. దుర్గమ్మ దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో జేబు దొంగలు చేతివాటం చూపిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. సాధారణ భక్తులతో పాటు సారి బృందాలు కలవటంతో అమ్మవారి ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. ప్రోటోకాల్ దర్శనం కూడా గంట సమయం తీసుకుంది. ఘాట్ రోడ్, మల్లికార్జున మహామండపం మెట్ల మార్గాలు భక్తులతో కిటకిటలాడాయి. సుమారు 80,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. దుర్గమ్మ దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో జేబు దొంగలు వీరవిహారం చేశారు. భక్తులు జేబులు, మహిళల బుట్టల్లోని పర్సులను అపహరించారు. మిలిటరీ ఉద్యోగికి సంబంధించిన పర్స్ చోరీకి గురైంది. అందులో నగదు కంటే విలువైన గుర్తింపు క్రెడిట్ కార్డులు ఉన్నాయని ఆయన వాపోయారు. 6 భక్తులు తమ పర్సులు అపహరణకు గురైన విషయంపై దేవస్థానం అవుట్ పోస్ట్ పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు సారి తీసుకొచ్చే పనిలో నిమగ్నం కావడంతో జేబు దొంగలకు హస్తలాఘవానికి మార్గం సులభతరమైంది. క్రైమ్ పోలీసులు కూడా ప్రత్యేక నిఘా పెట్టకపోవడంతో చోరీలు పెరిగాయని దేవస్థానం ఉద్యోగులు చెబుతున్నారు. డొక్కా సీతమ్మ పేరు మధ్యాహ్న భోజనానికి పెట్టడం చాలా సంతోషాన్నిచ్చిందని జనసేన యువ నాయకులు రామాయణపు కోటి అన్నారు. ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం మంచి శుభపరిణామమని చెప్పారు. విజయవాడ పడమట్లంకలోని VHS స్కూల్ దగ్గర జరిగిన జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రామాయణపు కోటి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా విజయవాడలో నిర్వహిస్తున్న జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని, ముఖ్యంగా జన సైనికులందరూ సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొన్నారని చెప్పారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో యువత, జనసేన అభిమానులు, గృహిణులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభ్యత్వ నమోదు చేసుకున్నారని, గతంలో ఎక్కువ సంఖ్యలో సభ్యత్వ నమోదు జరిగిందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం మంచి శుభపరిణామం. ఆవిడ జీవితం ఎంతో మందికి ఆదర్శనమని, ఎంతో మంది అనాథలకు, ఆకలి కలిగిన వారికి అన్నం పెట్టి వారి ఆకలి తీర్చిన అన్నపూర్ణ ఆమె అని కొనియాడారు. అటువంటి వారు పేరు పెట్టడం వలన ఆ పథకానికి మంచి గుర్తింపు కూడా వస్తుందని కోటి అన్నారు. జనసేన క్రియాశీలక సభ్యత్వం 4వ విడత చాలా విజయవంతంగా జరుగుతున్నది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అమ్మశెట్టి వాసు గారి సారథ్యంలో ఈరోజు ఇక్కడ 13వ డివిజన్ డొంక రోడ్ DSM స్కూల్ దగ్గర జరుగుతున్న కార్యక్రమానికి సామాన్య ప్రజలు, జన సైనికులు, వీర మహిళలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద వారి అభిమానాన్ని చాటుకుంటూ పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా కమిటీ సభ్యులందరికీ, విజయవాడ సిటీలో చేస్తున్న మరో
100 మంది 10 మంది వాలంటీర్లకు కూడా మా శుభాభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమం చివరి రోజు అవటం ఇంకా కొద్ది క్షణాల్లో ఇది ముగిసిపోతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొనాలని ఇప్పుడు దాకా తీసుకున్న వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నదాన కార్యక్రమం గవర్నమెంట్ ద్వారా జరుగుతున్న కార్యక్రమానికి డొక్కా సీతమ్మ గారి జిల్లాలోని పలు మండలాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. శనివారం నుంచి ఆదివారం వరకు నమోదైన వివరాల ప్రకారం కంచెచర్ల 17.2, వీసన్నపేట 11, తిరువూరు 10.6, ఏకొండూరు 10.4, జీకొండూరు 9.6, ఇబ్రహీంపట్నం 7.2, మైలవరం 6.4, విజయవాడ సెంట్రల్ పశ్చిమ 5.4, విజయవాడ గ్రామీణం 5.2, విజయవాడ తూర్పు 5, విజయవాడ ఉత్తరం 4.8, రెడ్డిగూడెం 4.2, నందిగామ 3.2, చందర్లపాటు 3, వీరులపాడులో 2.2 మిల్లీమీటర్ల మేర వర్షం పడింది. సగటు వర్షపాతం 5.54 మిల్లీమీటర్లుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పారిస్ ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన మను భాకర్ కు అభినందనలు తెలిపిన ప్రముఖ రాజకీయ నాయకులు. మను భాకర్ షూటింగ్ లో పతాకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించిందని ప్రశంస. మను భాకర్ స్ఫూర్తితో భారత క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్ష. గోదావరి నదిలో కొనసాగుతున్న వరద ఉధృతి. కోనసీమ జిల్లా గంటిపెద్దపూడి వద్ద బోట్ ప్రమాదంతో నదిలో పడిపోయిన విజయ్ అనే యువకుడి గల్లంతు. గోదావరి నదిలో గల్లంతైన యువకుడి కుటుంబానికి 5 లక్షల సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు. ఏపీ హోంమంత్రి అనిత, వైసీపీ ఎంపీ విజయసాయి మధ్య నడుస్తున్న మాటల యుద్ధం. హత్యలు జరగకుండా చూడటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని హోంమంత్రి రాజీనామా చేయాలని విజయసాయి డిమాండ్. శాంతి భద్రతల విషయంలో ఎవరు రాజీనామా చేయాలో కాలమే నిర్ణయిస్తుందన్న అనిత. ఏపీ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామికి తప్పిన ప్రమాదం. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటపాడులో పోలేరమ్మ జాతరలో బెదిరిన ఎద్దులు ఢీకొనడంతో కింద పడిపోయిన మంత్రి. స్థానికులు వెంటనే అప్రమత్తం కావడంతో మంత్రికి తప్పిన ప్రమాదం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.